ఫీల్డ్ రిపోర్ట్ బండి భగీరథపై ఫోక్సో కేసు వ్యవహారంలో కీలక మలుపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం కడప జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన నిత్యానందరెడ్డి ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి నాగేంద్ర చందు విశాఖ నుంచి నరసింహ కడప నుంచి సుధీర్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే మాత్రం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై అయితే నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసులో నిందితుడి పలుకుబడి దర్యాప్తుపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ప్రభుత్వం మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో సీట్ను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. నిన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అటు ప్రజల్లో కానీ ప్రధాని మోడీకి సంబంధించినటువంటి టూర్ పైనే ఎక్కడ చూసినా సరే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈరోజు ప్రధానంగా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే బండి భగీరథ అనేటటువంటి వ్యక్తి తన పైన అత్యాచార యత్నానికి యత్నించారనేటటువంటి ఫిర్యాదుని పేట్ బషీరాబాద్లో ఇద్దరు అటు తల్లి అదేవిధంగా కూతురు ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తల్లి ఎంత వేడుకున్నా సరే కేసు నమోదు చేయలేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ప్రస్తుతం ఇప్పుడు పేట్ బషీరాబాద్లో బండి భగీరథ పైన పోక్సో కేసు కూడా నమోదైంది. మరొక వైపు 8వ తేదీన కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో బండి భగీరథ కూడా నా పైన హనీ ట్రాప్ జరిగింది అనేటటువంటి కోణంలో కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ రెండు అంశాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే మైనర్ బాలిక దీనికి సంబంధించినటువంటి అంశంలో సెంట్రల్ మినిస్టర్ కొడుకు కావాలనే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక మహిళా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ జరగబోతుంది. ఇప్పటికే ఆ బాలికకు సంబంధించినటువంటి స్టేట్మెంటు రికార్డ్ చేయడం కానీ అదేవిధంగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ వీరి ఏం జరిగింది అనే కోణంలో ఇప్పటికీ ఈ సిట్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. మరొకవైపు విచారణ అయితే జరుపుతుంది. మరో పక్క అంటే దీనిలో ఎలాంటి అధికారి ప్రభావం కూడా చూపకుండా ఉండేందుకు ఒక మహిళా ఐపీఎస్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇది పక్కనుంటే నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నా బీజేపీ బహిరంగ సభలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగంతో కూడా మాట్లాడారు. ఎవరైనా సరే రాజకీయంగా ఎదుర్కోవాలంటే దమ్ముండాలా అని చెప్పేసి ఆయన కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటే కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏంటి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు నాగేంద్ర? తప్పకుండా, ఎందుకంటే ఆ బాలికకు సంబంధించినటువంటి కేసు నమోదైన తర్వాత వెంటనే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ ఎక్స్ వేదికగా కూడా స్పందించడం జరిగింది. హనీ ట్రాప్ కేసు జరిగింది. ముఖ్యంగా కావాలనే కొంతమంది ఆ కుటుంబం వెనుకుండి ఈ కథనంతా నడిపిస్తున్నారు, నన్ను ఎదుర్కోలేకే వెనక నుంచి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కానీ తను అంటే పడినటువంటి నేతలంతా కూడా ఈ కేసును అడ్డం పెట్టుకొని నా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేటటువంటి అంశాన్ని ఆయన గతంలోనే చెప్పడం జరిగింది. కానీ నిన్న మోడీ బహిరంగ సభా వేదికగా కూడా ఆయన కొంత భావోద్వేగానికి గురవడంతో పాటు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా కావాలనే నేను ఈ స్థాయికి ఒక కార్యకర్త స్థాయి నుంచి సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదగడాన్ని చూసి కొంతమంది ఓరవలేకపోతున్నారు. దానిలో భాగంగానే ఈ అమ్మాయితోటి హనీ ట్రాప్ చేయించి ఈ అమ్మాయితో కేసు పెట్టించారనేటటువంటి కోణంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసినటువంటి
పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశం కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా స్పందించడం జరిగింది. ఈ బండి సంజయ్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి, ఆ కుమారుడికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం అనేది కుటుంబం, ఆ బండి సంజయ్ కుటుంబానికి సంబంధించినటువంటి కేసు, దీనికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదనేటటువంటి కోణంలో కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పూర్తి స్థాయి సిట్ వేసినటువంటి, ప్రభుత్వం వేసినటువంటి సిట్ విచారణ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అసలు ఈ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారనేది బయటపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ సిట్టుకు సంబంధించి కేసు దర్యాప్తు జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి, మరొకవైపు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఈ బండి సంజయ్కి సంబంధించినటువంటి దానిపైన రాష్ట్ర నాయకత్వం ఏమైనా దీనిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందా, లేక నేషనల్ లెవెల్లో ఈ సెంట్రల్ మినిస్టర్కి సంబంధించినటువంటి పదవి పైన ఏమైనా ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంటుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరంగా కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.